హలో, నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టరాటం నా చింతకా. వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరిసిస్తున్నావుగా. అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? చెక్కు మార్చిస్తాన్నావు. మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు. చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. సినిమా ఎలా ఉంది బాబు? సినిమా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ వీక్ అయ్యా. అదేంటి బాబు, క్లైమాక్స్ చాలా బాగుంది. ఏంటి? రావు గోపాలరావుకి గుమ్మడి అప్పు తీర్చేయటం బాగుందా? పరమ చండాలంగా ఉంది. ఏంటి ఏమైంది? షెయిడ్ ఊడిపోయింది బాబు. దిగి వేసుకో. హలో సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. నేను మాత్రం మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. చూడలేదు పోవాయా. అంత మాట అనకండి, కాస్త గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఎలా మర్యాద చెబుతావా, దండేసి దండం పెట్టేయమంట? ఏంటి? దండేసి దండం పెడతా. పెట్టు చూద్దాం. ఇక్కడే ఉండు. ఏమిటి దారుణం? ఒక ఆడదాన్ని మగ పోలీసులు రేప్ చేయడం వింటున్నాం. అది ఏదో సంసార పక్షంగా పోలీస్ స్టేషన్ లో కనిచేవారు. కానీ నువ్వేంటి దానికి రివర్స్ లో నడి రోడ్డు మీదకి వచ్చేసి ఏకంగా ముగ్గురు మగాళ్ళని చేసి మరీ రేప్ చేయాలని చూస్తున్నావు. కాకిలాగా ఎంట చూపు, కాకి బట్టలు వేసుకుని వాళ్ల బతుకులు కాకులు చింపిన విస్తరి చేద్దామనా? రేపు పొద్దున వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయి? సమాజంలో వాళ్ళ హెడ్ ఎత్తుకుని ఎలా తిరుగుతారు అని ఒక భారత పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరో తెలుసా? తెలుసు. లేడీ రౌడీ పోలీసువి, ఆడభక్షక బటివి. అసలు మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మీకేం భయం లేదు, నేనున్నాను. అమాయకుల్ని చేసి వాళ్ళ ముగ్గురిని రేప్ చేయడం కాదు. నీకు చావుంటే, దమ్ముంటే, అసలు నువ్వు ఆడదానివైతే నన్ను రేప్ చేయి. ఛాలెంజ్. సారీ సార్, దండ దొరకలేదు. కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది. అవును, చూసావు. ఎక్కడ చూసారు? చెప్పండి చెప్పండి. 5 నిమిషాల క్రితం రిక్షాలో. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఏంటి? ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా, మళ్ళీ ఏంటయా? టికెట్ తీసుకున్నా. అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు? ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ 1 2 రూపాయలు. అయితే వద్దు. సార్ 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 అక్క టికెట్ రేపేట్రా, మీకు తప్పకుండా. ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తాను. ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమ్మాయికుండే. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును, నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే దొరకలేదా? ఇలాంటి టిప్పులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో, నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. అరే ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టదు తిట్టదు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా, తీసుకోండి మేడం. పోతేయా, నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం, నా చేతితో ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్ 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకిస్తావేంటి? రూల్ ప్రకారం ఇది నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా మీ రూపాయలు ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా నేనే తీసుకుంటాను. ఇప్పుడు
మీ ముక్కలు మీ దగ్గర ఉంచుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. ఎరా ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. నమస్కారం సార్. ఎరా పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేసావు? మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్. రే 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 రే. రే 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 రే. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రా? నా బాధ మీకు అర్థం అవదు సార్. మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకొని నేనేం అనుకోలే. మీరేమనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. ఫాదర్ మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొట్టారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకిద్దరు ఫాదర్స్. మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గాని ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పానని చెప్పి చెప్పగానే చెప్పించి కొడతారు సార్ మా ఫాదర్స్. వాళ్ళిద్దరు ఇంకో టైపు. కాదక్కడ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా. ఏంట్రా అది? అదే ఏలే సార్, ఈనాడు ఏనాడుదో. ఏది చూద్దాం. అదే ఏలే సార్, అన్ని చావార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవడో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూశాను సార్, ఎవరు లేరు. నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త? రోజు వచ్చేదేగా. విజయవాడ టిక్కెట్టుకు 10 లక్షలు. అవును సార్, మన టికెట్ కే 10 లక్షలు తగిలింది సార్. అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? సార్ 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 కొట్టకండి సార్. మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో, అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది బోర్డు రూపాయే కదండి. కాదు, అపార్జితం. ఇదిగో ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దాని ముక్క కొట్టేయ. ఒరేయ్, ఎంతసేపైందిరా వచ్చి? ఎవరిని? ఏంట్రా అలా చూస్తావు? నిన్నేరా. నన్ను రా. అవునరా, తప్పేంట్రా? మళ్ళీ 2 రాలు. ఒక ఆడదానివి, పైగా నాకంటే చిన్నదానివి, ఇంత పెద్ద మగాణ్ణి పట్టుకుని రావురే అండవేంటి? మగాళ్ళందరినీ రాని పిలవమని మీ ఆడ పోలీసులకు ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? కాదురా, నా హృదయంలోకి దూసుకొచ్చిన మగాణ్ణే అలా పిలుస్తాన్రా. నిజంగానా? నిజంరా బాబు, అది మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఓ సిన్ని, నేను అంతేనే. నీ పేరేంటి? సుబ్బలక్ష్మి గాని ఏంటి? కంగారు పడకు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అప్పారావు అలా పిలవడు. నా మనసులోకి పొడుచుకొచ్చి కితకితలు పెట్టిన దాన్ని అలా పిలుస్తాడు. ఇది మా ఫ్యామిలీలో వస్తున్న ఆచారమే. అంటే నేను నీ మనసులోకి వచ్చి కితకితలు పెట్టేస్తున్నానేంట్రా? మనసులోకి మాత్రమే కాదే, ఇంకా చాలా చాలా చోట్లకి వచ్చి పెట్టేస్తున్నావే. ఎప్పటి నుంచి పెట్టేస్తున్నానరా? ఆ రోజు రాత్రి నువ్వు లాగి లెంపకాయ కొట్టావు చూడు, అప్పటి నుంచి. అది సరే, నేను నీ గుండెల దాకా దూసుకొచ్చేసానన్నావు, అదెప్పటి నుంచిలే? ఆ రోజేరా, నిన్ను చూడగానే ప్రేమ పొంగిపోయి ఉండబట్టలకి కొట్టేశాన్రా. మంచి పని చేసావే. నాకు కూడా నిన్ను చూస్తుంటే మనసు ఉండబట్టలేక. థ్యాంక్స్ రా. నో మెన్షనే. అన్నట్టు వాళ్ళ పేపర్ చూసావంటే? లేదురా. ఏ? అదే, బ్లేడ్ల మీద ట్యాక్స్ వేయలేదట. పర్సు బ్రహ్మాండంగా ఉంది. అన్నట్టు నీ జీతం ఎంతే? నువ్వు ఇంత బ్యాడ్ గా మాట్లాడతావని నేను అనుకోలేదురా. ఇప్పుడు నేనేమన్నానే? నా జీతం అడుగుతావేంట్రా? తప్పు కదా? తప్ప? అవునరా, ఆడదాని ఆదాయం మగవాడి వయసు అడగకూడదు. ఇదేమిటి? దీనికి రివర్స్ లో విన్నట్టుగా గుర్తు. వింటే విన్నావులే, అనవసరంగా మనసు పాటు చేసుకోకో. మనసంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు నీ మనసు ఎవరికైనా అప్పించావేంటే? చేయబదులు కూడా ఇవ్వలేదు. అయితే వెంటనే నాకు ఇచ్చేవే. ఇవ్వడానికేం ప్రాబ్లం లేదురా, కానీ నువ్వు తిరిగి ఇచ్చేస్తావేమోనని భయంగా ఉంది. తిరిగి ఇవ్వడమా? ఈ అప్పులప్పారావు జీవితంలో దేన్నైనా తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వడం జరగదు, జరగలేదు, జరగబోదు. అందుకని కాదనకుండా నీ మనసు నాకు ఇచ్చేవే. ప్లీజ్ 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 ప్లీజ్. అంతగా బతిమాలా? దాందే ఉంది, తీసుకోరా. థ్యాంక్ యూ వెరీ మచ్.